వృద్ధాప్యం పింఛను, వికలాంగుల పింఛను, ఇతంతో పింఛను అంటున్నారు చూడండి. వాటిలో ఎంత వేస్ట్ అవుతుందని దాదాపుగా. అంటే పెద్దవాళ్ళు అంటే ఇక వాళ్ళు ఈ వయసు వచ్చేపాటికి పనులు చేసుకోలేరు, అలాంటి వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు కదా. అది తప్పు కాదు. నేను అంటుంది ఏంటంటే కుంటోడు కాకపోయినా వస్తున్నాయి, చెవుడు లేకపోయినా వచ్చినాయి. ఇట్లా దాని మీద సర్వే చేసి వికలాంగులు లేకపోతే మాలాంటి వృద్ధాప్యం వాళ్ళు ఉంటారు చూడండి, తీసేయాలి ఒకటి. రెండోదేమో ఏ గవర్నమెంట్ వచ్చినానండి కొన్ని సదుపాయాలు చేస్తామని అంటారు, కానీ సదుపాయాలు చేసే పొజిషన్కి వచ్చేటప్పటికి ఈ వడ్డీలు కడతాం, అప్పులు తీరటం, దాదాపుగా సంపద సృష్టించడంలో గతంలో వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు కరెక్టే, కొద్దిగా మెరుగేనంటారు. మెరుగు. ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నాడు, కొంచెం టైం ఇవ్వండి నాకు, రాష్ట్ర గతంలో నిన్న అప్పులు చేశారు, ఇంత జరిగింది కాబట్టి మళ్ళీ అవి పూడ్చుకుంటూ రావాలి కదా, కొద్దిగా సమయం ఇవ్వండి అంటున్నారు. కరెక్ట్ అది. ఎందుకంటే పళ్ళెంలో పెట్టుకున్న అన్నమే ఒక్కసారిగా ముద్ద కలిపి నోట్లో పెట్టుకోలేము. క్రమంగా తింటే పళ్ళెంలో అన్నం అయిపోద్ది, కడుపు నిండిద్ది. ఒక్కసారిగా తినాలన్నా ఎవడు వల్ల ఏ పని కాదు, పోదు. ఆ విధంగా ఈయనకు కొంత సమయం ఇవ్వటం కరెక్టే. ఈయన చేసే మాత్రం నా వరకు నాకు మంచి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మరి ఈయనకి ఎందుకు లేట్ అవుతుందని జనాలు అనుకుంటారు. ఎందుకంటే నువ్వు చేసిన ఇప్పుడు నువ్వు ఉండవయ్యా, మీ నాన్నగారు చేసిన అప్పు నీ మీద పడింది, నువ్వు తీర్చాలంటే ఒక్క రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంలో తీర్చలేవుగా. క్రమంగా తీర్చుకుంటూ వస్తానయ్యా, మా నాన్న నిజాయితీపరుడు, నేను నిజాయితీపరుడిని, క్రమంగా తీర్చుకుంటూ వస్తాను, నెలకింతానో సంవత్సరానికింతానో చెబుతారు. ఆ విధంగా తీర్చాలంటే మరి 14 లక్షల కోట్లు మరి తీరవాలంటే ఏమన్నా సామాన్యమైన పని ఏం కాదుగా. మరి ఆ విధంగా అందరికి ఇచ్చావు, ఆయన తీసుకెళ్ళి ఆ మురిగుంటలో ఇచ్చావు, పల్లాల్లో ఇచ్చావు, గోతుల్లో ఇచ్చావు, ఎక్కడెక్కడో పడేసావు అందరిని తీసుకెళ్ళి. ఎందుకు పనికి వచ్చినాయి? 10 లక్షల రూపాయలు ఉన్న ఎకరం పొలంని 40 లక్షలు చేసావు, దాన్ని 40-50 లక్షలు. మరి మిగతా డబ్బంతా ఆడపోయినా ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నాను, ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేసారు, వాళ్ళని ఇలా మోసం చేయకూడదు, కొద్దిగా ఆలోచించాడు కదా 5 ఏళ్ళలో ఆయన. ఆలోచన లేదు కదా. ఇప్పుడు గత పాలనలో ఆలోచన లేదు కదా. పోనీ ఒక రోడ్ వేయడం కానీ లేకపోతే పరిశ్రమలు ఉద్యోగాలు కానీ ఏమన్నా వచ్చి ఏమి లేవు. ఒక్క ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమి లేదు. నేను డబ్బులు ఇచ్చాను, అమ్మఒడి, అయ్యఒడి, దానికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను అన్నావు. దానికి దేనికి ఇచ్చావు? దేనికి ఉపయోగం? అన్ని పొబ్బెల్లాలు పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఇంటి ముందుకు వస్తే ఒక టీ ఇస్తావయ్యా, టీ ఇస్తే కడుపు నిండిద్దా? అంతేగా బాబాయ్, నువ్వు పెద్దాడి, వయసులో పెద్దాడివి, షుగరు బీపీలు ఉండే, ఒక ముద్ద అన్నం తిన్నట్టు కడుపు నిండిద్ది. ఆ అన్నం మర్చిపోయావు, టీలు ఇచ్చావు, ఆ బిస్కెట్ ఇచ్చావు, అవి దేనికి ఉపయోగపడి? ఆ రోజుకి ఉపయోగపడి, మిగతా రోజులు కాదు బాబా. అంటే ఇన్ని అప్పులు చేసి మళ్ళీ అవి పెంచి, ఇవి పెంచి, కరెంటు బిల్లులు పెంచి, బస్ ఛార్జీలు పెంచి, లేదా చెత్త పన్ను ఇవన్నీ మళ్ళీ మన దగ్గరే వసూలు చేసి, మన దగ్గరేగా. మరి ఎవరు ఇస్తారా? ఆయన ఇస్తాడా? పోనీ వరద వచ్చింది అయ్యా, బుడిమేరు వరద వచ్చింది, ఇది విజయవాడ. బుడిమేరు వరద వచ్చినప్పుడు అందరూ తలాకా అత్తిచ్చారు, నాలాంటోడు, నీలాంటోడు, గుడ్డు కూసు అందరూ. ఆయన దాదాపుగా 15-20 రోజులు ఆఫీసులో ఉండి, సీఎం గారు కలెక్టర్ ఆఫీసులో అన్నీ చేసుకొచ్చాడు. అన్నీ చేసుకొచ్చినోడిని కూడా నువ్వు వంక పెట్టావు. నువ్వేదన్నా 1 కోటి రూపాయలు ఇచ్చావా? ప్రకటించాడు అంతే, 1 కోటి రూపాయలు. ఏది? ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో వచ్చినప్పుడు 50 లక్షలు ఇస్తానన్నాడు, ఇంత మటుకు లేదు. 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. నువ్వు ఇస్తానని ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం? సో ప్రజలైతే నమ్మకంగానే ఉంది, చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజలు నమ్మకంగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు నమ్మకంగా ఉండబట్టే అంత మెజార్టీ చూపించారు. ఈయన క్రమంగా చేస్తాడన్న నమ్మకం కూడా జనంలో ఉంది. చేస్తాడు, చూద్దాం. పల్లెలో పెట్టుకున్న అన్నమే ఒకసారి ఇస్తాడు. అంతేగాని రాష్ట్రం బాగు చేస్తాను, రోడ్లు వేస్తాను, అభివృద్ధి చేస్తాను, పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు తెస్తానంటే టైం పట్టుదా? గ్యారంటీ టైం పట్టిద్దయ్యా. మనం తినే అన్నమే కడుపులో పోవాలంటే టైం పట్టింది. మరి అట్టేటప్పుడు నువ్వు ఎంతో కొంత టైం కావాలి. వీళ్ళు దోసుకున్న డబ్బులన్నీ వసూలు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని కోట్లు ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇవన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద పెడితే అసలు మనకు రూపాయితో రూపాయి అప్పు అంటూ ఉండదు. ఆ విధంగా ఇంతమంది ఇన్ని రకాలుగా దోసుకున్నారే, మరి ఏమవ్వాలి? 10 మంది వచ్చి నీ మీద పడి 10 సంవత్సరాలు నిన్ను నీ సంసారం మీద పడి తింటుంటే ఎంత తట్టుకుంటావయ్యా?
చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇంకా దాన్ని తట్టుకొని వాళ్ళు అటు పక్క కడతా ఇటు పక్క పెన్షన్లు ఇస్తా ఇంకోవైపు సంక్షేమం నేను అమలు చేస్తారని చెప్తా ఆయన చేస్తారంటున్నాడు కానీ చేయనట్ల చేస్తానంటున్నాడు, చేసేవాడికి టైం కావాలిగా. అవును, ఇప్పుడు చేస్తానంటున్నావు, సమయం అయితే ఇస్తారు, జనాలు కొద్దిగా ఆలోచిస్తారంటావు. ఆలోచిస్తేనే మన రాష్ట్రం కొంతవరకు మెరుగైద్ది 5 సంవత్సరాల్లో. ఇప్పుడు పోలవరాన్ని ఏం చేసావు? పనికి రాకుండా చేసావు. అమరావతిని ఏం చేసావు? ఎందుకన్నా పనికి వచ్చిందయ్యా? 35,000 ఎకరం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉందా? రోడ్ల మీద తిరిగారు నిన్నటిదాకా. ఎవరికన్నా ఈ కాళ్ళకు బొబ్బలు వచ్చినాయి, పుళ్ళు పడ్డాయి, తినడానికి తిండి లేకపోతే రోడ్ల మీద తిన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఎందుకని నువ్వు రోడ్ల మీద తినేలా చేసావు? వాళ్ళు తినాలిగా, తిండి. జనాలు కూడా తీర్పు ఇచ్చారు ఈసారి, చూసి మంచి తీర్పు ఇచ్చారు. తీర్పు మాత్రం మంచి తీర్పు ఇచ్చారు. మగాడికి ఇచ్చాడు ప్లాటు, ఆడదానికి ఇవ్వలేదు ఈ కాదు. తీర్పు మాత్రం కరెక్ట్ తీర్పు ఇచ్చాడు. నమ్మకంగా చంద్రబాబు నాయుడు చేస్తాడు అని నమ్మిన ప్రజలు కొంచెం ఎదురు చూస్తారంట. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి కూడా. చూడకపోతే ఎట్ట పరిష్కారం అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం అని ఈ పథకం అని లేకపోతే ఇంటి దగ్గరికే రేషన్ అని, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆ బళ్ళు బదులు అదే డబ్బు కనుక దాని మీద పెట్టుంటే సన్న బియ్యం వచ్చాయి. అసలు సన్న బియ్యం అవుతుంది, ఏ బియ్యం అన్నా కానీ మనకి ఇంటింటికి బియ్యం అవసరమా? ఆ కార్డులు ఏంది, డ్రైవర్లు ఏంది, ఈ అంతకుముందు ఏ నెలకి ఆ నెల పోయి తెచ్చుకోవాలా? లేదు, నువ్వే ఒక షోరూమ్ లాగా పెట్టి ఇయ్యి, అక్కడికి వచ్చి తీసుకుంటాం, ఈ డీలర్లు లేకుండా. ఒకప్పుడు అలా తీసుకున్నాం. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక రీచ్లన్నీ కూడా ఉచితం అన్న తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఇసుక ఉచితంగా దొరుకుతున్న పరిస్థితి. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి సార్, ఎలా జరుగుతుంది? ఆన్లైన్లో డీడీ బుక్ చేసుకోవాలండి. ఆ డీడీ మా దగ్గర తీసుకొస్తే ఆ డీడీ ఇంటర్లో లోడ్ చేసి అలా బిల్ ఇస్తాం. సో లోడింగ్ చార్జెస్ కానీ అట్లాంటి ఎక్స్ట్రా తీసుకోవడం అట్లా అలా ఏం లేదండి. ఆన్లైన్లో అంతైతే అంతే, ఓన్లీ ఆన్లైన్లో ఫీజు ఎంత కడితే అంతే. అంతే అండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొత్తగా అంటే లారీ యజమానులు కానివ్వండి, లేకపోతే ఇసుక గతంలో చాలా ఇబ్బందులు పడి కొనలేకపోయిన వాళ్ళు కానీ మీకు ఏమైనా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది, బాగా తక్కువ వస్తుంది రేట్ అని చెప్పి అంటున్నారండి. గతంతో ఎలా పోలిస్తే ఎలా ఉండేదన్న? గతంలో ఎలా ఉంది? గతంలో రేట్ ఎక్కువ అండి బాగా. ఇప్పుడు ఒక లారీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక టిప్పర్ వచ్చేవాడు 20,000 30,000 ఉండేది. ఇప్పుడు బాగా ట్రాన్స్పోర్ట్ కలిపి వాళ్ళు 9,000 10,000 దొరుకుతున్నాడు. 10,000కే వచ్చారు. ట్రాక్టర్ ఇసుక అయితే టాటా ఇదివరకు 5,000 ఉండేది, ఇప్పుడు 1000 1,500 దూరాన్ని బట్టి ఉంటుంది. సో ఇక ఇప్పటి నుంచి అయినా నిర్మాణ రంగం బాగుంటుంది అనుకోవచ్చు. అంటే మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి బాగుంటుందండి. పనులు సాగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? సాగుతున్నాయండి. ఎట్లా ఉందన్నా అంటే ఇక కొద్ది రోజులుగా ఇప్పుడు లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇబ్బంది లేకుండా అంటే వాటర్ ఫ్లో లేదు, పైనుంచి వరదలు అట్లాంటి పరిస్థితి లేదు, వాతావరణం మారింది. ఇక ఇక్కడ నుంచి కూడా ఎక్కువ స్థాయిలో వెళ్తాయి అనుకోవచ్చు అంటారా? వెళ్తాయండి. లోడింగ్ అన్లోడింగ్ అవుతాయండి. ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం, ఇక్కడికి ఏమన్నా లేదండి, ఇక్కడ లేదు, డబ్బులు కట్టడం అట్లాంటివి ఏమైనా ఓన్లీ ఆన్లైన్ అండి.